తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నీకు దూరంగా ఒక్క అడుగు కూడా ఉండొద్దని మైండ్ రకరకాలుగా సిగ్నల్స్ పంపిస్తుంది. అబ్బచ్చా, ఆ సిగ్నల్లు న్యూస్ పేపర్ కన్నా బరువుగా, కాఫీ కన్నా ఘాటుగా. ఇంకా చాలు, వదలండి. వదలండి. అబ్బా వదలండి. వదలమన్నానా? వదలండి. వదలమని చెప్పానా? వదలమని. ఇదంతా కళ. అమ్మో, ఆరైపోయింది. ఏనొచ్చే టైం అయింది. వచ్చేసరికి గుమ్మంలో నిలబడితే నన్ను చూసి ప్రేమతో నవ్వే నవ్వు చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తా. రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు కాల్ చేసింది మీరేనా? కాదు సార్, నేను ఇక్కడ మేనేజర్ని. డైరెక్టర్ గారు 10 minutesలో వస్తారు. మీరు లోపల వెయిట్ చేయండి. పద. రండి సార్, రండి. మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్, నేను ఇప్పుడే వస్తాను. సరే, కూర్చోండి మేడం. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. తీసుకో. అయిపోయింది. ఈయన ఇంకా రాలేదండి.
బయలుదేరారా లేదా? లిఫ్ట్ చేయడం లేదంటే ఇంకా రికార్డింగ్ థియేటర్లోనే ఉన్నారేమో. నా మిస్డ్ కాల్ చూసి ఆయనే ఫోన్ చేస్తారులే. ఇంకెంతసేపు? ఎన్ని ఆటంకాలు వచ్చినా సాయంత్రం ఇంటికి వచ్చేస్తానన్నారు. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. పల్లవికి కాల్ చేస్తే మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి, పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఏమైపోయారు? అనిల్ గారికి ఫోన్ చేస్తాను. చెప్పండి ఉషా గారు. అనిల్ గారు, కిరణ్ గారు మీకు కాల్ చేశారా? లేదమ్మా, ఈరోజు ఉదయం నుంచి ఆఫీసుకు కూడా రాలేదు. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏ ఇంట్లో లేరా? లేరు సార్, మూవీ సాంగ్ రికార్డింగ్ అని వెళ్ళారు. ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పారు, ఇంకా రాలేదు. మీకేమైనా తెలిసేమోనని కాల్ చేశా. సాంగ్ రికార్డింగ్ అని నాకు కూడా చెప్పలేదమ్మా. ఇంత లేట్ అవుతుంది అంటే ఒకటి అనుకున్నది 2-3 పాటలు రికార్డ్ చేస్తుండొచ్చు. పల్లవికి కాల్ చేయాల్సింది. చేశానండి, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. స్విచ్ ఆఫా? ఇద్దరూ ఒకే చోట ఉన్నారో లేదో. నువ్వేం కంగారు పడకమ్మా. ఎంత ఆలస్యమైనా సరే కిరణ్ ఇంటికే వస్తాడు. వచ్చిన వెంటనే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పు. సరేనండి. ఓకే అమ్మా. అనిల్ గారు చెప్పినట్టు ఎక్కువ పాటలు రికార్డ్ చేస్తున్నారేమో. అక్కడ రికార్డింగ్, ఇక్కడ వెయిటింగ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈయనేమో ఇంకా లిఫ్ట్ చేయడం లేదు. నిజంగా సాంగ్ రికార్డింగ్లోనే ఉన్నారా? సినిమాలో పాటలన్నీ రికార్డ్ చేసినా ఇంత లేట్ అవ్వదు కదా. తరుణ్ బాబు గారికి కాల్ చేస్తా. ఈ టైంలో ఎవరు తరుణ్? ఉషా. ఉషానా? హలో ఉషా. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు.
అనే ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ కదా, ఆ రోజు స్టూడియోలో పరిచయం చేయించావు. ఈ అమ్మాయి నువ్వు ఇక్కడ అసలేం జరిగిందిరా? హాయ్ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటే మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. అయితే ఒక పని చేద్దాం, మీరు ఎలాగో డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వస్తాను. మీ డిస్కషన్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తాను. రండి సార్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఆ మేనేజర్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదన్నయ్య, ఫస్ట్ టైం ఇప్పుడే మీట్ అవ్వడం. ఆ డైరెక్టర్ పేరేమన్నా? జయదేవ్, అతని పేరు కూడా ఫస్ట్ టైం విన్నాను. రంజిత్ సార్, గెస్ట్ హౌస్ మొత్తం సెర్చ్ చేశారా? చేశాం సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు, ఏ క్లూ కూడా దొరకలేదు సార్. అంటే ఎవరో కావాలనే మీ ఇద్దరిని ట్రాప్ చేశారు. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మీడియా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు కదా? లేదు సార్, మీరు వచ్చే ముందే అందరినీ క్లియర్ చేసి పంపించేస్తాం. గుడ్. ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో ఎంక్వైరీ చేయండి. ఆ డీటెయిల్స్ తెలిస్తే దీని వెనక ఎవరున్నారో ట్రేస్ చేయొచ్చు. ఓకే సార్. కిరణ్, నైట్ నుంచి నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఉషా చాలా టెన్షన్ పడింది. నాకు కాల్ చేసింది. ఉషతో మాట్లాడావా? లేదన్నయ్య, ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సరే, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. మీరు రాకపోయి ఉంటే నా పరువు పోయేది, సమాజంలో తలెత్తుకోలేకపోయేదాన్ని. మీడియా వాళ్ళు వచ్చారని తెలిసి నా భయం రెట్టింపయింది. సమయానికి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు. నేను మా తమ్ముడి క్షేమం గురించి ఆలోచించాను. వాడి క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇదంతా ఎవరు ప్లాన్ చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. వాళ్ళకి నా స్టైల్లో బుద్ధి చెప్తాను. సరే కిరణ్, నువ్వు బయలుదేరు. పల్లవి, థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ.
ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో తెలిసింది సార్. ఈ ఫోటో చూడండి. ఉషకైతే మైండ్ షేక్ అయి బ్లాంక్ అయిపోతుంది. అవును, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? మన గెస్ట్ హౌస్ లోనేనండి. అవును, నిషా ఫోన్ చేసిందా? ఇంకా లేదండి. దాని ఫోన్ కోసమే వెయిటింగ్. అదేసిన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషంగా ఎప్పుడు చెప్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఆ దెబ్బకి కిరణ్ కున్న కొంచెం పేరు కూడా నాశనం అయిపోతుంది. మన నిషా సింపతి యాక్టింగ్ తో కిరణ్ కి ఇంకా దగ్గరైపోతుంది. వద్దు స్వర్ణ, ఆ పని మాత్రం చేయకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఫొటోస్ అప్లోడ్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే కమిషనర్ నుంచి మినిస్టర్ వరకు మీకు తెలిసిన వాళ్ళే కదండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుందాం. బురద అని తెలిసి రాయి వేయడం, కంపు అని తెలిసి పేడ తొక్కడం ఎందుకు? ప్రాబ్లం పెద్దది అవ్వకూడదంటే దీన్ని ఇక్కడితో వదిలేసి. ఏమండి, మన నిషాని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది ఒక్కసారి ప్లాన్ వేసిందంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన జోలికి రావాలంటే భయపడాల్సిందే. ఏంటి విజయ గర్వంలో మునిగి తేలుతున్నట్టున్నారు? విజయ్ గర్వం ఏంటి? ఒక ప్లాన్ వేసి అది అనుకున్న దానికంటే గొప్పగా సక్సెస్ అయిందనుకుని ఫీల్ అయితే అప్పుడు వచ్చేది విజయ గర్వమే కదా. అసలు మీరేం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మీ గెస్ట్ హౌస్ లో మా తమ్ముడితో పాటు మీకు బాగా పరిచయం ఉన్న పల్లవి కూడా ఉంది. వాళ్ళిద్దరూ అక్కడికి రావడం, నిన్నంతా అక్కడే ఉండడం, పోలీసులకి అన్నోన్ నంబర్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. Hey, shut up! ఏమైందండి? ఎవరెవరో ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. అవకాశాలు ఇవ్వడానికి ముందుకి రారు గాని ఆరాలు తీయడానికి మాత్రం ఆరాట పడుతూ ఉంటారు. ఏం మనుషులో ఏమో. వాళ్ళు మనుషులను ఎవరన్నారండి? ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఇష్టంగా కడుపు నింపుకునే రాబంధులు. మీకు నా మాట ముఖ్యం, నాకు మీ మనసు ముఖ్యం. వేరెవరి గురించి పట్టించుకోవద్దు. అసలు మన కుటుంబం ఏంటి, మన పరువు ప్రతిష్టలేంటి? ఎంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వాటి గురించి ఆలోచించాలి కదా. మరి ఇంత దారుణమా? మేఘన మన కోడలు కాబట్టి అధికారంతో నోరు మూయించి పంపించారు. మరి బయట వాళ్ళని మాటలు. నాన్నా, తరుణ్, కిరణ్ కలిసావరా? వాడు ఇంట్లోనే ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఏమంటున్నాడు? నాన్నా, మీరు టెన్షన్ పడకండి. వాడు బానే ఉన్నాడు. ఎవరో కావాలనే వాడిని డ్రాప్ చేసి ఇరికించారు. ఇందులో వాడు తప్పేం లేదు. వాడే నేరం చేయలేదు. వాడి లైఫ్కి, ఫ్యూచర్కి, కెరియర్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా? ఉండదు నాన్న, నేనున్నాను కదా. అబ్బో, ఏం చేసినా తమ్ముణ్ణి కట్టుకున్న పెళ్ళాన్ని సమర్థించడంలో నీ తర్వాత ఎవరైనా. ఫ్యామిలీ అంటే నమ్మకం. మనుషుల్ని నమ్మే వాళ్ళకి, ఆ బంధాల విలువ తెలిసే వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అంటే నాకు మేఘన్కి తెలియదు అనుకుంటున్నావా? వచ్చావా? ఇంకా కొంగు పట్టుకుని రాలేదేంటా అనుకున్నాను. తరుణ్, ఊరుకుంటావా? మీరు నా భార్యకి చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోలేను. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పకపోగా అవకాశం దొరికినప్పుడల్లా గొడవలు పెట్టుకుంటావా? సంజయ్, ఊరుకో అని చెప్పింది వాడికొక్కడికే కాదు,
వాడికి పెళ్ళాం మాట తప్ప ఇంకెవ్వరి మాట లెక్క ఉండదు నాన్న. చెవికెక్కదు. నిన్నిలా పెళ్ళం మాయలో పడి గుడ్డిగా సపోర్ట్ చేసే చేతగాని మొగుణ్ణి కాదు. ఎవరిదిరా చేతకంతానో? ఒక్కసారి ఆ మాయలోంచి బయటికి రా. ఎవరేంటో కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. తరుణ్, మామయ్య గారు వద్దని చెప్తున్నారు కదా, ఊరుకో. చూసావా సంజయ్, నీ ముందే నన్ను మాయా మోసం అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రే తరుణ్, మాటలు మర్యాదగా రాని. ఇంతేరా నువ్వు? ఆవిడ రెచ్చగొట్టింది, నువ్వు ఆవేశపడతావు. ఇంతకు మించి నువ్వేం చేస్తావు? ఏదీ రాదు. తరుణ్, ఇక చాలు, లోపలికి వెళ్ళండి. సంజయ్, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు నాన్న. ఏ రోజైనా హారిక అనవసరమైన విషయాల్లో తలదూర్చి మాట్లాడిందా? కానీ వదినా కిరణ్ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంది. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఉన్నది ఈ ఇంటి పేరే. ఏమైనా జరిగితే పోయేది ఈ ఇంటి పరువే కదా. ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను తరుణ్? వదినా ప్లీజ్, తప్పొప్పుల గురించి దయచేసి నువ్వు మాట్లాడుకో. కిరణ్ కి క్లోజ్ ఉంటుందని, వాడి గ్రోత్ కి హెల్ప్ చేస్తుందని పల్లవి మీద పగబట్టింది. వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ మీద మచ్చ వేయడానికి ట్రాప్ చేసింది. కిరణ్ ని పల్లవిని గెస్ట్ హౌస్ లో లాక్ చేసింది ఈవిడ గారి తండ్రి మినిస్టర్ శంకరే అని నా అనుమానం. నీ మాటలు అనుమానంగా లేదు, నిజంగా ఆయనే చేసినట్టు చెప్తున్నావు. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే ఇంత గట్టిగా చెప్తున్నాను. అతని బుద్ధి అలాంటిదే కాబట్టే బలంగా నమ్ముతున్నాను. బుద్ధుల గురించి నువ్వు మాట్లాడేదేంట్రా? అదే నిజం కాబట్టి. ఏదిరా నిజం? సంజయ్, మా మామగారి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోలేదు. ఏం చేస్తావు? ఎందుకు ఊరుకో? ఎక్కువ మాట్లాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సంజయ్ ఆగ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తావా? ఏంట్రా? ఆగండి. బుద్ధుందా లేదు ఇద్దరికి? ఇది ఇల్లు అనుకున్నారా, బజార్ అనుకున్నారా? అన్న తమ్ముళ్ళరా మీరిద్దరు, బద్ధ శత్రువులు కాదు. ఇలా కొట్టుకొస్తున్నారేంటి? కలిసి ఉండడం చేత కాకపోతే మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండండి. అంతేకాని ఇలా కాలర్లు పట్టుకుని కొట్టుకుని స్టేజ్కి వెళ్ళకండి. మీరు సృష్టిస్తున్న ఈ దరిద్రాన్ని చూడటానిక మేము ఇంకా బ్రతికున్నది. ఏమండి, పదండి. చూడు కిరణ్ మై, వీళ్ళు మీరేం మాట్లాడకండి, రండి. కిరణ్, అది ఇంకా ఇక్కడెందుకు ఉండడం? పదండి. నన్నెందుకు తీసుకొచ్చా కిరణ్ మై? ఆ ఈడియట్స్ ని అలా వదిలేస్తే మళ్ళీ ఇది రిపీట్ చేస్తారు. మీ కోపం అరుపులకే పరిమితం అవుతుంది తప్ప వాళ్ళల్లో మార్పు రాదండి. ఇదేం మొదటిసారి కాదు, ఆఖరిసారి అనుకోవడానికి కూడా లేదు. ఇంతకు ముందు గొడవ జరిగినప్పుడు నేను సాక్ష్యంగా ఉన్నాను. ఇప్పుడు మీరు మన కొడుకులు అమ్మా నాన్న విషయంలో ఈ విధంగా సమన్యాయం చేస్తున్నారండి. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు రాక్షసుల్లా తయారవుతున్నారు. అడ్డుపడకపోతే ఒకరినొకరు చంపుకునేలా ఉన్నారు. ఒకటి ఇంటికి దూరం అయ్యాడు, మిగిలిన ఇద్దరు ఇంటి విలువలను దూరం చేస్తున్నారు. మేఘన మాటల వల్ల గొడవ మొదలైంది. సంజయ్ రావటం వల్ల తరుణ్తో వాదన పెరిగి కాళ్ళలో పట్టుకునేంత వరకు వచ్చారు. వాడు ఆగలేదు, వీడు తగ్గలేదు. నేనంతా చూశానండి. చూసావా? చూసి కూడా ముందే ఎందుకు రాలేదు? సిగ్గుగా అనిపించిందండి.
మీరు మధ్యలో ఉన్నా సరే భర్త శత్రువుల్లా పోట్లాడుకుంటుంటే నా పెంపకం మీద నాకే అసహ్యం అనిపించింది. అమ్మా నాన్న అంటే లెక్కలేని వాళ్ళు మాటలకి లొంగరు, చేతులకి భయపడరని ఈ రోజే నాకు అర్థమైంది. 3 కొడుకులు 1 కూతురు, అందరూ కలిసి ఒకే గూడు కింద ఉండాలి, ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ ఆ ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి కిరణ్. పిల్లల్ని కనగలం కాని వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా, రాతల్ని కూడా మార్చలేం కదా. మారుద్దాం, రాతకోతలు మొదలు పెడదాం. ఇన్నాళ్ళు వయసుకు మించి కష్టపడింది, కోట్లు సంపాదించింది కొడుకుల మధ్య కొట్టాట్లు రావటానికి కాదు. అవును, ఆ ఫోటోలో ఉన్నది నేనే. అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదు. ఒంటరి ఆడదన్న జాలి కూడా లేదా? మీరిలా ఫోన్లు చేసి టార్చర్ పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పల్లవి, ఉషా గారు. అమ్మో, ఇది నన్నే మించిపోయేలా ఉంది. ఏడవకు పల్లవి, ప్లీజ్ నా మాట విను. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను ఉషా గారు. ఒక్కొక్కడు ఫోన్లు చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరో పనిన కుట్రలో నా జీవితం బలవుతుంది. కిరణ్ కి అవకాశాలు రావాలని కనిపించిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి, తెలిసిన ప్రతి మ్యూజిక్ కంపెనీకి నా నెంబర్ ఇచ్చాను. అలా స్ప్రెడ్ అయిన నా నెంబర్ ని ఇలా వాడుకుంటున్నారు. ఒక బజార్ దాన్ని చేసి మాట్లాడుతున్నారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన నీ క్యారెక్టర్ పాడైపోదు కదా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండాలి పల్లవి. నా వల్ల కావడం లేదు ఉషా గారు. కిరణ్ ని ఎంకరేజ్ చేయడం నచ్చని ఆ శంకర్ నన్ను టార్గెట్ చేశాడు. మీ అందరి సపోర్ట్ వల్ల ధైర్యంగా నిలదొక్కున్నాను. అంతా చక్కబడ్డాయి అనుకున్న టైంకి మరో కొత్త ప్రాబ్లం. చాలా రోజుల తర్వాత సాంగ్ రికార్డింగ్ కి వెళ్తున్నాడు అన్న ఆనందంతో కిరణ్ గారి కారెక్కాను. అదే నా పాలిట శాపమైంది. నా చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేయడం నా పాపమైంది. లేదు, నువ్వు అలా మాట్లాడొద్దు. నిస్వార్థంగా నువ్వు చేసిన మంచి ఖచ్చితంగా నీకు తోడుంటుంది. ఈ కష్టాలు కన్నీళ్లు ఏవి శాశ్వతం కాదు. ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. కొన్ని రోజులు మా ఇంటికి వస్తావా? ఏంటంటే మీ ఇంటికా? వద్దు ఉషా. ఆల్రెడీ నాకు కిరణ్ కి ఎఫ్ఐఆర్ ఉందని లోకమంతా కూడా కూస్తుంది. ఇప్పుడు నీతో మీ ఇంటికొస్తే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అని నోటికొచ్చింది వాగుతారు. ఇప్పుడిప్పుడే సింగర్ గా ఎదుగుతున్న కిరణ్ పరువు తీస్తారు. ఇంత జరిగినా నువ్వు ఆయన కోసం ఆలోచిస్తున్నావు చూడు, అది నీ మంచితనం, నీ గొప్పతనం. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా ఉషా? ఏంటి? నీకు నిజంగా నా మీద కోపం లేదా? కోపమా? ఎందుకు? నీ భర్తతో ఒక రోజంతా కలిసున్నాను. ఏవేవో ఫోటోలు బయటకొచ్చాయి. కోపం ఉన్నదాన్ని అయితే ఇక్కడ దాకా వస్తానా? నీ మీద అనుమానం ఉంటే ఇలా ఓదారుస్తానా? నాకు నీ క్యారెక్టర్ తెలుసు. అంతకు మించి నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. కలలో కూడా మీ గురించి తప్పుగా అనుకోను. థ్యాంక్ యూ ఉషా. నీ మనసులో ఇలాంటి ఆలోచనలు,
అనుమానాలు ఉండకూడదని నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక సిస్టర్గా నీకు తోడుంటానని మాత్రం మర్చిపోకు. ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు, మా వారితో మాట్లాడచ్చు. మన మధ్య రిలేషన్ ఎప్పటికీ దూరం కాకూడదని కోరుకుంటున్నాను. ఈ అనాథకున్న ఏకైక రిలేషన్ మీరే ఉషగారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆస్తి మొత్తం లీగల్గా మీ ఇద్దరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంతా పక్కగానే ఉంది కదా? లీగల్గా ఏ ఇష్యూ రాదు కదా? ఛాన్సే లేదు మేఘనా, మొత్తం వెరిఫై చేసే మీకు ఇచ్చాను. వాళ్ళు ఎంత కష్టపడ్డా మీకు సొంతమైన ఆస్తిని తిరిగి తీసుకోవడం ఇంపాసిబుల్. మేఘనా, నీ మొహంలో ఉన్న ఆనందం మీ ఆయన మొహంలో కనిపించడం లేదండి. సంజయ్ గారు, అంతా ఓకేనా? అంటే మేం చేస్తుంది కరెక్టా కాదా అని. పనంతా పూర్తయ్యాక ఇదేం ప్రశ్న? అంటే ఏదైనా రిస్క్ అవుతుందేమో అని. లైఫ్ అంటేనే రిస్క్. అన్నిటికీ తెగిస్తేనే మనం ముందుకెళ్తాం, లేకపోతే ఉన్న చోటే ఆగిపోతాం. ఇన్ని రోజులు కుటుంబం కోసం కూలీలా కష్టపడ్డారు. ఇక మీదట కాలు మీద కాలేసుకొని ఆర్డర్లు వేయొచ్చు. నువ్వేం చెప్పినా ఎదుటి వాళ్ళు వినాలే తప్ప తిరిగి క్వశ్చన్ కూడా చేయలేరు. మీరేంటో మన ఫ్యామిలీకి, ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసుకునే ఆయుధం దొరికింది. ఈ మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా డౌట్ పడతావేంటి? ₹1 కోటి ట్రాన్స్ఫర్ అయినప్పుడే టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆస్తి మొత్తం మన పేరు మీదకి వచ్చిందంటే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో ఏంటో. ప్రాబ్లం వస్తే సొల్యూషన్ చూపించడానికి నేనున్నాను కదా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సంజయ్ గారు, లీగల్గా మనం చేసింది తప్పేం కాదు. ఇంటి పెద్ద కొడుగ్గా మీకు దక్కాల్సింది మీకు దక్కింది. యు ఆర్ ద బాస్ నౌ. ఆస్తి ట్రాన్స్ఫర్ అయిన విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుదాం. ఎంత సీక్రెట్ గా ఉంచినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంచడం కష్టం కదా. తెలిసినప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం అప్పటి వరకు ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండు. ఓకే కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్తో పాటు మీ కంపెనీలో నాకు కూడా ఏదైనా పోస్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే ఒక పని చెయ్యి, మా కంపెనీకి లీగల్ అడ్వైజర్గా నువ్వే ఉండు. ఏమంటావు సంజయ్? నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ లేడీ బాస్. నువ్వు లేడీ బాసువి కాదు, మహా కేడివి. నువ్వు సంజయ్కి భార్య అవ్వడం వాడి ఫ్యామిలీ దురదృష్టం. వాడు నీకు మొగుడవ్వడం నీ ఫ్యూచర్కి అదృష్టం. ఈ బ్యూటీ విత్ బ్రూటల్ థాట్స్ ముందు ముందు ఇంకెన్ని మాయలు చేస్తుందో ఏంటో.
మీ పేరెంట్స్ సాధించలేని గ్రోత్ మీరు చేసి చూపిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా సంజయ్ చేతిలోనే ఆస్తి ఉండడం మంచిదని వాళ్లే ఫీల్ అవుతారు. సారీ, ఏదో చదువు కొద్దీ మీ పర్సనల్ విషయాల్లో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాను. నో ప్రాబ్లం కార్తీక్. మీరు ఆడిటర్గా పరిచయమైన మా మేఘన ఫ్రెండ్ కావడం వల్ల మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, నమ్మడంలో మీ టాలెంట్ వేరే లెవెల్. కంపెనీ పేరు మార్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అవును, తేజ ఇండస్ట్రీస్ ఇప్పుడు M&S ఇండస్ట్రీస్గా మారుతుంది. ఎంఎస్ అంటే మేఘనా సంజయ్? యా. ఎంఎస్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అని కూడా. అదే నా ఎయిమ్. అవును, మీరు చైర్మన్ అని మీ స్టాఫ్కి తెలుసా? అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడే వెళ్ళి చెప్దాం. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. యా, పదండి. హలో మై డియర్ స్టాఫ్, మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఇక నుంచి మన కంపెనీ పేరు తేజ ఇండస్ట్రీస్ కాదు, M&S కంపెనీ. ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్, అకౌంట్స్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు, నా భార్యకి మాత్రమే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీకి మేమిద్దరమే బాస్లం కాబట్టి. నో మోర్ తేజ, నో మోర్ కిరణ్ మై. ఈ మాట ప్రతి ఒక్కరి మైండ్లో బాగా రిజిస్టర్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఇమీడియట్గా రిజైన్ చేయొచ్చు. ఐ డోంట్ కేర్. ఈ కంపెనీలో ఉంటూ ఇక్కడ న్యూస్ అక్కడికి పాస్ చేసినా, కాన్ఫిడెన్షియల్ విషయాలు లీక్ చేసినా లీగల్గానే కాదు, క్రిమినల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. ఎనీ డౌట్స్? క్యారీ ఆన్. అబ్బా, ఆ వాయిస్, ఆ వార్నింగ్, ఆ కమాండింగ్, ఆ కాన్ఫిడెన్స్ నిజంగా ఆసమ్. రియల్లీ మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఒక పర్ఫెక్ట్ లీడర్కి ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అన్నీ మీకున్నాయి. థ్యాంక్ యూ కార్తిక్. వెల్కమ్ సార్. 1 minute. యా. హలో. హలో, కిరణ్మయి మేడం గారు ఉన్నారా? నా ఎండి గారు మేడంతో మాట్లాడాలని చెప్పారు. మీరు అడిగిన మేడం ఇక్కడ లేరు, ఇక మీదట రారు. మీ ఎండీనే నాకు కాల్ చేయమని చెప్పండి. ఫ్రమ్ నౌ ఆన్ దిస్ కంపెనీ బిలాంగ్స్ టు మేఘనా అండ్ సంజయ్. అత్తయ్య గారు ఉన్నట్టుండి ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నారు? ఎందుకై ఉంటుంది? మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. రమ్మన్నారత్తయ్య. చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నానత్తయ్య. ఏంటి
అలా చూస్తున్నా? మీరు నన్ను రమ్మన్నాక నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నా వల్ల తెలియక ఏమైనా పొరపాటు జరిగిందేమో, నేను చేసిన పనేమైనా తప్పయిందేమో, అందుకే మీరొచ్చి నా మీద కోపం చూపిస్తారేమోనని ఏవేవో ఆలోచనలు, టెన్షన్స్, భయము. కానీ మీరిలా మాట్లాడుతుంటే చాలా బాగుంది అత్తయ్య. లైఫ్లో ఫస్ట్ టైం నా కళ్ళెదురుగా కోపం లేకుండా ఉన్న మిమ్మల్ని చూస్తున్నాను. ఈ జీవితానికి ఇది చాలా అత్తయ్య. నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా? కోపమా? నాకా? మీ మీద కలలో కూడా రాదత్తయ్య. నా ఇంట్లో నీ కోడలిగా విలువ ఇవ్వలేదు. ఏ రోజు నీ మాటను లెక్క చేయలేదు. నిజం తెలుసుకోకుండా నింద వేసి నా కొడుకుతో సహా బయటికి వెళ్ళడానికి కారణమయ్యాను. ఇన్ని చేశాక కోపం రాలేదంటే ఏమనుకోవాలి? మీరు నాకు అత్తయ్య మాత్రమే కాదత్తయ్య, దైవం అనుకోవాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడు, కష్టాలు దాటించే ధైర్యాన్ని ఇస్తాడన్న నమ్మకం మాత్రమే ఉంటుంది తప్ప అడిగిన వెంటనే వరం ఇవ్వలేదు అనే కోపం ఉండదు. మీ విషయంలో కూడా అంతే అత్తయ్య. ఊపిరి ఉన్నంత వరకు మీ మీద నాకు గౌరవం, అభిమానం అవి మాత్రమే ఉంటాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. నీ మాటలు ఇన్నేళ్ల నా కోపానికి చెంపదెబ్బలా అనిపిస్తున్నాయి. దూరం పెట్టాల్సిన వాళ్ళని నెత్తినెక్కించుకున్నాను. నిజాయితీగా ఉండే నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను. అత్తయ్య, నీకు నా మీద కోపం లేకపోవడం నిజంగా సంతోషమే. కానీ ఇలా తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది. తప్పు చేసినట్టేంటమ్మా? నీ విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య. మీ చేతులు ఆశీర్వదించాలి కానీ ఇలా క్షమాపణలు చెప్పడం ఏంటత్తయ్య? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నేను మీ దగ్గరకొచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి. కానీ నీ మనసు తెలిసి నాకు గతం అంతా గుర్తొచ్చి. అత్తయ్య, పోన్లే, ఇలాగైనా మన మనసుల మధ్య దూరం తగ్గింది. మనుషుల మధ్య దూరం కూడా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది అత్తయ్య. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందమ్మా. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నమస్తే తేజ గారు. మీరొచ్చారేంటి లాయర్ గారు? కాల్ చేస్తే మేమే ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా. లేదు సార్, ఒక అర్జెంట్ మ్యాటర్, అందుకే రిజిస్టర్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేసాను. అర్జెంట్ పనా? ఏంటది? ఏమైంది లాయర్ గారు? పర్లేదు చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? ఆస్తి మొత్తాన్ని పిల్లలందరి పేరు మీద సమానంగా పంచారా? ఏంటి మామయ్య, ఆస్తి పంపకాలా? అవన్నీ ఇప్పుడెందుకు? నీకు అవన్నీ వివరంగా తర్వాత చెప్తానమ్మా. మీరు
చెప్పండి లాయర్ గారు. లేదు సార్, మీరు చెప్పింది ఏది నేను చేయలేకపోయాను. ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి లాయర్ గారు. మీ పెద్దబ్బాయికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్స్ పైన సైన్ చేశారా? అవును, చేశాం. సైన్ చేసే ముందు వాటిని చెక్ చేశారా? అంత పర్టికులర్గా మేము చూడలేదు. అసలు విషయం ఏమైందో చెప్పండి లాయర్ గారు. మీ పెద్దబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి మీద సంపూర్ణ హక్కు సంజయ్ మేఘన్న పేర్ల మీద ఉంది. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. అందుకే చెప్పాల్సి వచ్చింది. లేదు, అలా జరగదు. సంజయ్ ఇప్పుడు అలా చేయడు. మీరు డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేశారా? ప్రతి లైను 1కి 10 సార్లు చెక్ చేశాను మేడం. మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక్క పైసా కూడా మీకు సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ పేరు మీదే రాసినట్టుంది. ఇదిగోండి డాక్యుమెంట్స్ కాపీ. ఒకరోజు సంజయ్ బాబు గారు ఎవరితోనో రహస్యంగా ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి, పవర్ ఆఫ్ అటర్నీ గురించి మాట్లాడారు. గుడిని దేవుడిని విడదీసే విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం పెట్టే పంతం, రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఈ మాయా, కల్పించిన కలివాల్మీకెవరో, ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. ఏంటక్క నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం ఉషా. అత్తయ్య మామయ్య బావగారి మీద నమ్మకంతో డాక్యుమెంట్స్ ఏమీ చెక్ చేయకుండా సంతకాలు పెట్టేశారు. అదే అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కన్న కొడుకే ఇంత ఘోరం చేసేసరికి అత్తయ్య మామయ్య తట్టుకోలేకపోతున్నారు. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. లేకపోతే వాళ్ళు చేసిన తప్పుకి నిలదీసేవారు. నిలదీయడం వల్ల బాధలు పెరిగి గొడవలు అవుతాయి తప్ప లాభమే ఉందక్క. చేసిన తప్పుని తెలివిగా కప్పిపుచ్చుకుంటారే కానీ వాళ్ళల్లో పశ్చాత్తాపం ఉండదు. అత్తయ్య మామయ్యని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఉషా. లాయర్ వెళ్ళిన తర్వాత నుండి బాధగా రూమ్ లోనే ఉండిపోయారు. వాళ్ళకి ధైర్యం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. పొరపాటు సరిదిద్దే అవకాశం కనిపించక ఒంటరిగా మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఈ మోసానికి ఎప్పటి నుంచో కుట్ర జరుగుతుందక్క. అదే విషయం అత్తయ్య గారికి ఎప్పుడో చెప్పాను. జాగ్రత్త పడతారనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదు. లాయర్ రావడం వల్ల ఈరోజు నిజం బయటపడింది. లేకపోతే ఎప్పుడు తెలిసేదో
ఇంకెన్ని కుట్రలు బయటపడేవో. కుట్రలు చేయడం, కలుసున్న మనుషులని విడదీయడం మేఘన అక్కకి కొత్త కాదు. మేఘనక్క కాదు, అది నిజంగా జిత్తులు మారి నక్కే. ఫస్ట్ మీ ఇద్దరిని టార్గెట్ చేసింది, ఆ తర్వాత నన్ను, ఇప్పుడు ఆస్తి పేరుతో అత్తయ్య మావయ్యని. కోడి కోడళ్లమైనందుకు తన ఆధిపత్యం కోసం మన మీద ఈర్ష, కోపం పెంచుకుంది. తండ్రి మినిస్టర్ అయ్యుండి కూడా ఆస్తి మీద ఇంత ఆశ ఎందుకక్కా? తల్లిదండ్రుల్లా చూసుకునే అత్తయ్య మామయ్యల్ని బాధ పెట్టడం ఎందుకక్కా? ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలకి సమాధానం ఆ మొగుడు పెళ్ళాలకే తెలియాలి. తెలుసుకోలేరక్క. ఆస్తి కోసం అమ్మా నాన్నల నమ్మకాన్ని అమ్ముకున్నారు. జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా ఉషా? ఇంత జరిగినా కూడా మేఘనక్క కానీ బావగారు కానీ చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వడం లేదు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లో ఎంత బాగా నటిస్తున్నారో తెలుసా? బావగారేమో రోజు ఆఫీస్కి వెళ్తున్నారు, మేఘనక్క క్యాజువల్ గా ఇంట్లో తిరుగుతుంది. వాళ్ళని తలుచుకుంటేనే కోపం వస్తుంది. అన్నిటికీ తెగించే ఈ పాపం చేస్తుంటారు. అక్క, మనకే ఇలా ఉందంటే కన్న కొడుకు చేసిన తప్పుకి అత్తయ్య మావయ్య చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పలేకపోయినా తోడుగా నువ్వు, చిన్నబావగారు ఉన్నారన్న ధీమా నువ్వు. మా ఆయన వచ్చాక మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. సరే ఉషా, ఉంటానక్క.